ప్రపంచవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల మీద పొడివి టీవీ విశ్లేషణ. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎల్ నీనో ప్రభావం ఉంటుందని అంచనా వేసినటువంటి అనేక దేశాలు, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నదా లేదా, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోకపోతే రైతుల పరిస్థితి ఏమిటి అంటే అతి తక్కువ వర్షపాతం నమోదు కావడం వల్ల, పంట సాగు చేయకపోవడం వల్ల రాష్ట్రాలలో ఎలాంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణాన్ని కనుక మనం గమనించినట్లయితే 1,32,38,446 ఎకరాలలో పంట సాగు విస్తీర్ణం ఉంటుంది. ఇందులో ఇప్పటి వరకు మనకు వ్యవసాయ శాఖ అందించినటువంటి, ప్రభుత్వ అధికారులు అందించినటువంటి సమాచారం ప్రకారం 60,22,544 ఎకరాలలో సాగు చేశారనేది. అందులో అంటే 72,15,902 ఎకరాలు ఇంకా సాగుకు నోచుకోలేదు. ఇలాంటి పరిస్థితులలో ఈ సాగు చేసినటువంటి భూములలో కూడా వర్షాభావ పరిస్థితుల వల్ల సకాలంలో నీరు అందక వేసినటువంటి విత్తనాలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. జూను 2వ వారంలో నైరుతి ఋతుపవనాలతోటి మొదలు కావాల్సినటువంటి వర్షాలు వెనక్కిపోయినాయి ఎల్ నీనో ప్రభావం వల్ల. జూలై 2వ వారం దాటినా కూడా వర్ష వస్తుందనేటువంటి అంచనా లేకపోయింది. వర్షాల మీద అంచనా వేయడంలో అటు వ్యవసాయ శాఖ కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో వర్షపాత నమోదు ఎంత, దాని మీద ప్రభుత్వాలు ఏమనుకుంటున్నాయి అనేటువంటి దానికంటే తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు, భూగర్భ జల అధికారులు, వర్షానికి సంబంధించినటువంటి అంచనా వేసేటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా సెప్టెంబర్ వరకు కూడా తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి పరిస్థితి ఉందనేది అంచనా వేస్తుంది. దీంతో అసలు ఈ వర్షాకాలం పూర్తి స్థాయిలో వెనక్కిపోయినట్టే. ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో వరి ఎక్కువగా సాగవుతుంది, అదేవిధంగా పత్తి పంట సాగవుతుంది, అలాగే మొక్కజొన్న, ఇంకా ఇతర పంటలు, పప్పు దినుసులు, నూనె గింజల పంటలు, చెరుకు, ఇట్లాంటి పంటలన్నీ కూడా మనం సాగు చేసుకుంటున్నాం కదా. ఈ సాగు చేసుకుంటున్నటువంటి వాటిలలో ఇప్పుడు ప్రస్తుతం సాగు చేసుకుంటున్నటువంటి పంటలలో మనం చూసినట్లయితే పత్తిని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తిని సాగు చేసేటువంటి ఏవైతే నల్లరేగడి భూములు ఉన్నాయో వాటిలో 87.57% పత్తిని సాగు చేశారు. అదేవిధంగా సోయాబీన్ 80.57% సోయాబీన్ సాగు చేశారు. అదేవిధంగా నూనె గింజలు 75.83% సాగు చేశారు. పప్పు దినుసులు 63.27% సాగు చేశారు. అదేవిధంగా మనకు మొక్కజొన్న 56.94% సాగు చేశారు. ఇంకా మనం చూసినట్లయితే ఏదైతే వరి ఉందనుకో, వరి దాదాపు 9.67% మాత్రమే తెలంగాణ ప్రాంతంలో సాగు విస్తీర్ణంలో ఉంది. తెలంగాణ ప్రాంతంలో వరి సాగు విస్తీర్ణం తగ్గినట్లయితే ఆహారపు ధాన్యాలలో ఆహారపు ఉత్పత్తి లేకపోతే ఆహారపు కొరత కూడా ఎక్కువగా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎల్ నీనో ప్రభావం వల్ల అసలు ప్రభుత్వాలు ముందస్తుగా అంచనా వేస్తే ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంది, వాటి విత్తనాలను అందుబాటులో ఉంచిందా లేదా, ఒకవేళ అందుబాటులో విత్తనాలు ఉన్నట్లయితే రైతులకు ఎందుకు చేరుకోవడం లేదు, ఇంకా ఈ రైతులు ప్రత్యామ్నాయ పంటలపైన ఎందుకు ఆలోచించడం లేదు. క్షేత్రస్థాయిలో అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు కావచ్చు, లేకపోతే జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్లు, జిల్లా యంత్రాంగం, వీళ్ళందరూ కూడా రైతుల్ని కదిలించడంలో ఎందుకు ముందుకు రావడం లేదు.
స్పష్టంగా తెలుస్తుంది మనకు ఎల్ నీనో ప్రభావం వల్ల పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోయింది, అత్యధిక వర్షాభావం నమోదైంది, వర్షపాతం తక్కువగా ఉంది. ఇవన్నీ స్పష్టత ఉన్నప్పుడు మనం ఎందుకు ముందుకు రావడం లేదనే ఒక చర్చ జరుగుతుంది. గతంలో చూసినట్లయితే అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరువును తట్టుకున్నటువంటి రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలను అందించడంలో తీసుకోలేకపోయిందనేది. మనం నైరుతి ఋతుపవనాలు కనుక చూసినట్లయితే 928.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 740.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే అంటే 14/7/2026 నాటికి అధికార యంత్రాంగం అంతా కూడా ఒక చర్చించినటువంటి సమయంలో మనం కనుక చూసినట్లయితే దాదాపు 228 మిల్లీమీటర్ల వాస్తవంగా వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 158 మిల్లీమీటర్ల లోటు అంటే 30.55% లోటు మనకు కనబడుతుంది. అంటే ఇప్పటికీ కూడా వర్షపాతం లోటు కనబడుతుంది, వర్షాలు సరిగ్గా లేవు. మొత్తము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడ్డు పరిస్థితి నెలకొంది. ఈ గడ్డు పరిస్థితిని రైతులను రక్షించడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది? విత్తనాలను సరఫరా చేయడానికి యంత్రాంగాన్ని అంతా కదిలిస్తుందా? ఆ విత్తనాలను ఒకవేళ ప్రత్యామ్నాయ పంటల్ని పండిస్తే ముందస్తుగా ధర నిర్ణయించాలనేది రైతుల డిమాండ్ ఉంది. ఆ ధరను నిర్ణయించకుండా ప్రత్యామ్నాయ పంటలు పండిస్తే దానివల్ల నష్టం ఎక్కువ జరుగుతున్నటువంటి ఆలోచన ఉంది. మరోవైపు భారత ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రకటన చేసింది. పప్పు దినుసుల సాగు చేసినట్లయితే విత్తనాలను సరఫరా చేస్తాం, వాటిని కొనుగోలు చేస్తాం అనేది. ఆ ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ముందుకు తీసుకుపోవడం లేదు ఇలాంటి గడ్డు పరిస్థితులలో? అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానిపైన ఎందుకు అంచనా వేయలేకపోతుంది? వీటన్నింటిపైన సమగ్రంగా మరో బులెటిన్లో మరొక అంశంలో మనం పూర్తిగా దీనిపైన చర్చించుకుంటాం. దీనిపైన పొడిమి టీవీ శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి విశ్లేషణలు, అదేవిధంగా రైతులతోటి ఉన్నటువంటి పరిస్థితుల మీద వ్యవసాయ అధికారులతోటి, అధికార యంత్రాంగంతో చర్చ పెట్టేసి ఖచ్చితంగా రైతుల్ని చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమానికి పొడిమి టీవీ మీ ముందుకు వస్తుంది. కెమెరామెన్ మామిడి రాజ్ కుమార్తో జితేందర్ సామ్రాట్, పొడిమి టీవీ న్యూస్.